గో హోటళ్లలో చూడురిగా కట్టె పొయ్యాల మీద టిఫిన్లు బిర్యానీలు చేస్తాను. ఇటుకెళ్ళి నజరేయుడి గ్యాస్ సిలిండర్ ఆఫీసుల కాడ లైన్లు ముద్దుల కోసం. సినిమా సమాజైంది కదా, ఇక గ్యాస్ కు కరువు వచ్చింది. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల నడుమ యుద్ధం నడుస్తుంది కదా. ఆడ యుద్ధం అయితే మన వంట రూమ్ లో చిచ్చు పుట్టింది. గ్యాస్ మూతలు ఖాళీ అవుతున్నాయి. కట్టెపొయ్యేల జమానా అత్తున్నది మళ్ళా మనకెళ్ళి. హోటల్నైతే ఆగమాగం అడ్వడివి. ఇక అప్పటికే గ్యాస్ సిలిండర్లు దొరక్క అటు చాలా రాష్ట్రాలల్లో హోటళ్లు బంద్ పెట్టుకున్నారు. మనకెళ్ళి కూడా కట్టెల మంట మీదనే అడుతురు. ఇక సందుల సందు రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా నొల్ల. ఏమంటే గ్యాస్ బుడ్డి దొరుకుతలేదో బ్లాక్లో తీసుకోవాల్సి వస్తాంది. ఇంకా జరసేపు అయితే ఇది కూడా దొరకది. తింటే తినుర్రి లేకుంటే లేదు అన్న కాడికి వస్తాంది కథ. ఇక గ్యాస్ను ఆదా చేసుడు ఎలా అన్న దాని మీద ఇప్పటికే ట్రైనింగ్లు గీనింగ్లు కూడా నడుస్తాయి. ఇక ఇప్పుడు గ్యాస్ కంటే కూడా కరెంటు పొయ్యిలను ఎక్కువ వాడురని చెప్తురు. హీటర్లు, ఓవెన్లు, గీవెన్లు ఉంటాయి కదా గవన్నట్టు. ఇక కూర చల్లగైందని మళ్ళా వేడి చేసుడు గిజండి చేయొద్దట. ఒక్కసారి అన్నం బువ్వ వండుకుంటే దినమంతా అదే తింటే గ్యాసును పొదుపు చేసినట్టే ఉంటదని చెప్పుకోతురు. మళ్ళా వేడి చేసుడు బంద్ పెట్టాలన్నట, లేకుంటే అసలుకే ఎసరవుతుందని చెప్తురు.